ఈరోజు సందర్భం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ కార్యక్రమానికి ఈ సందర్భానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సభ్యులు చైర్మన్ అంజయ్ యాదవ్ గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంజయ్ యాదవ్ గారికి, అదేవిధంగా పెళ్లి పెద్దలందరికీ, ముఖ్యంగా సభ్యులు అంజన గారు, అదేవిధంగా మన గౌరవ ఇప్పుడు శాసన మండలి సభ్యులు నవీన్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఒకరు అధికారంలో ఉన్నారు, ఒకరు పార్టీ నాయకత్వం ఉన్నారు. ఇద్దరు జోడెడ్లతో ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటారని ఎవరు ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ, మీ అందరి పక్షాన నా పక్షాన ఈ మహబూబ్ నగర్ ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నియమించబడ్డ మన అన్న నవీన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై అంజన. లోకల్ బాడీ ఎమ్మెల్సీ మన కౌన్సిలర్లను కానీ, ఎంపీటీసీలను కానీ, డెప్యూటీసీలను కానీ మరి వారికి మంచి క్యాంపు నిర్వహించి వాళ్ళందరినీ కూడా మరి సరిగా కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళకి చూసి మరి ఆశ్చర్యపడే విధంగా మరి నవీన్ రెడ్డి గారి మీద అభిమానం పెరిగి మన పార్టీ పెద్దలు కూడా జిల్లాలోనే గొప్ప పేరు తెచ్చుకుని రాష్ట్రంలోనే పెద్ద పేరు తెచ్చుకున్నందుకు మరి ఈ అవకాశం ఇచ్చే టైం లేదు కాబట్టి ఇప్పుడు పెద్దలు మీరు ఫస్ట్ మాట్లాడతాను. పక్కన వెంకటరామరెడ్డి గారు ఎన్కి రాను
ఒక్క నిమిషం శేఖర్ ఉన్నాడా? ఓకే రెడీ అని ఇచ్చిన రైట్ ఇక్కడ రైట్ వెరీ బస్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఈరోజు పదవి స్వీకారం చేసిన నవీన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియస్తూ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారి గెలుపు వల్ల చాలామంది మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మన షాద్నగర్ నుంచి గెలిచి మన షాద్నగర్ వాసి కాబట్టి షాద్నగర్ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ముందు కూడా షాద్నగర్ల ప్రజా సమస్యలపై కానీ అభివృద్ధి విషయంలో కానీ నిర్విరామంగా కృషి చేసి అన్ని విధాల అభివృద్ధి చేసి అందరి సమస్యలను పరిష్కరించగలరని పూర్తి నమ్మకం ఉన్నది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసిన మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు, ఎక్స్ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీపీలకు, అలాగే నా విజయానికి తోడ్పాటును అందించిన ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, కౌన్సిలర్లకు, అలాగే మా వెన్నంటి ఉన్న మా అంజన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళందరికీ నా యొక్క పాదాభివందనాలు. ఈరోజు ప్రజా తీర్పు మీరందరూ చూసిర్రు. అంటే ఒక ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినా కానీ ప్రజలు మమ్మల్ని ఆదరించారు. వాళ్ళ హామీలు అమలు చేస్తలేరు అనే కోపం కూడా ప్రజలు ఉన్నదానికి ఇది ఒకటే నిదర్శనం. ఎందుకంటే ఆలోచించండి,
అధికారం వచ్చి 6 నెలలైనా ఒక్క పని కూడా చేయలేరు అంటే ముఖ్యమంత్రి సొంత జిల్లానే ఓడగొట్టిరంటే ప్రజల తిరుగుబాటు ఎట్లా ఉందో ప్రజానికానికి తెలిసిపోతుంది. అది కాక ముఖ్యమంత్రి మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది అనేది ప్రజలు గమనిస్తున్నారు. అంటే కరెంటు విషయంలో కానీ కరెంటు కోతల విషయంలో కానీ లో వోల్టేజ్ సమస్యల ద్వారా కానీ లేదు ఈరోజు వరకు పెన్షన్ల విషయంలో కానీ అంటే మినిమం కనీసం ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు కౌన్సిలర్లకు ఏదైతే గౌరవ వేతనం ఉంటుందో అది ఒక 6 నెలల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పటి వరకు ఇవ్వలేరంటే అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి. గవర్నమెంట్కు కనువిప్పు కలగాలని చెప్పి నాలాంటి యువకుల్ని అది ముఖ్యమంత్రి సొంత డిస్టిక్లో గెలిపించినందుకు మరొకసారి ఓటర్ మహాశయులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అంటే మేము ఎందుకు ఈ విధంగా ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నామంటే ముఖ్యమంత్రి ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టాలి. ఆయన ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వీటిని అమలు చేయాలి. ఎందుకంటే ప్రజా తీర్పు ఏ విధంగా ఉందో ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూసిర్రు, ఎంపీ ఎలక్షన్లో చూసిర్రు. ఒక ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే నేను మొన్న ఇంటర్వ్యూలో ఒక ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ చూసినాను నేను రేవంత్ రెడ్డి గారిది. మీది మహబూబ్నగర్ డిస్టిక్ ఉమ్మడి ఎమ్మెల్సీ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అలాగే మీది ఎంపీ సీట్ కూడా ఓడిపోయారు అని అడిగితే ఆయన ఏమంటుండంటే అచ్చంపేట నా సొంత ఊరు, మహబూబ్నగర్ మొత్తం కాదు, నా సొంత ఊర్లో మాత్రం 500 ఓట్లు కాంగ్రెస్ లీడ్ వచ్చిందంటే అని చెప్పిండంటే ఒక్క ఊరికే పరిమితంగా మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా తేరుకొని రాష్ట్ర అభివృద్ధి పైన రాష్ట్ర ప్రజా సమస్యలపైన మీరు దృష్టి సారించి అభివృద్ధి చేయాలని చెప్పి మరొకసారి ప్రజాముఖంగా అంటే పత్రికాముఖంగా అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ముఖంగా కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీకు అవకాశాన్ని ఇచ్చినప్పుడు మినిమం మమ్మల్ని తిట్టుడు కాదు, పార్టీ బీఆర్ఎస్ పార్టీ తిట్టుడు అనేది కాదు, ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టండి. అంటే కనీసం మీరు మీ సొంత డిస్టిక్లో గెలవలేని మీరు కూడా మమ్మల్ని విమర్శిస్తున్నట్టే ఒక్కసారి ఆలోచించుకోండి. మీ విమర్శలకు ఎంతవరకు సమాధానమో ఈ ఎలక్షన్లో మేము చెప్పినాం. ఇకపైన పాలన పైన దృష్టి పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.